హలో అండి, చూసారా తోమాల రోజా పువ్వు ఆకులను పెట్టి ఎలా పెటల్స్ అన్నీ పెట్టి అల్లాను. ఎంత చక్కగా వచ్చింది వేణి, చాలా బాగుంది కదా. ఇప్పుడు పూల జడకు పైన అలంకరించడానికి ఇలా అల్లాము, చాలా బాగుంటుంది తోమాల. ఇది ఊడిపోయింది ఇక్కడ చూడండి, ఈ విధంగా చక్కగా ఉంది కదా. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, కొంచెం దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తే చక్కగా అల్లుకోవచ్చు అనమాట. అదేవిధంగా దీన్ని కూడా ఇలా అల్లాను వేణి, చూసారు కదా, మల్లెపూల వేణి. ఇవన్నీ నేను అల్లుతూ కూర్చున్నాను. పూల జడ కూడా వేశాను, తర్వాత చూపిస్తాను మొత్తం అయ్యాక. ఇవన్నీ ఇలా పెట్టి నీట్గా అందంగా పూల జడ పైన అలంకరిస్తే చక్కగా ఉంటుంది పిల్లలకి. మేమైతే రోజు ఒకరికి పూల జడ అల్లుతూ ఉన్నాం, ఫ్రీగానే, డబ్బులు కాదు. అదొక ఆనందం, పిల్లలకి అల్లి పెడుతూ ఉంటే ఆనందంగా అనిపిస్తుంది కదా. ఒకరోజు పడుకోపోతే ఏం కాదు, పిల్లలకి అల్లి పెడితే అదొక ఆనందం. ఇదండి చూడండి, ఇదంతా చిందర వందరగా పూల జడ అల్లుతూ కూర్చున్నాం ఇందాక. పాపకి ఇప్పుడు శారీ కడుతున్నారు, తర్వాత ఇవన్నీ అలంకరించి చూపిస్తారు. ఓకే అండి, బాయ్ అండి, బాయ్ చిన్ని.